గురుగారు, లక్ష్మీదేవి కమలంలో కూర్చొని రెండు కలశాలతో కూడినటువంటి ఏనుగులతో కనిపించడంలో అంతరార్థం ఏంటి? ఇది మనవాళ్ళు కల్పించుకున్నటువంటి చిత్రణ. అంటే రవివర్మ లాంటి వాళ్ళు బొమ్మలు వేసినప్పుడు వచ్చిన చిత్రణే కానీ దీనికి ప్రమాణం ఏం లేదు. అయితే దీన్ని మనం జస్టిఫై చేసుకోవాలంటే ఒక సమాధానం ఏమిటంటే, లక్ష్మీదేవి కమలాలయ అంటారు. మనకు లక్ష్మీ అష్టోత్తరంలో కానీ భగవంతుడిని చేసిన అమ్మవారి పేరు కమలాలయ. అంటే కమలాల మధ్యలో, సరస్సులో కమలాలు ఉంటాయి, ఆ కమలాల మధ్యలో అమ్మవారు ఉంటుందని. ఇప్పుడు మనకి తిరుపతి క్షేత్రానికి వెళ్తే పద్మావతి అమ్మవారు కూడా కమలంలోనే పుట్టిందంటారు. సీతాదేవి పుట్టినట్టే భూమి నుంచి ఆమె కమలంలో ఉద్భవించిందన్నారు కనుక కమలాలయ అన్నారు. కమలము ఐశ్వర్యానికి ప్రతీక. ఇంతేకాకుండా ధర్మంగా సంపాదించినటువంటి సంపాదనకి మనకి కమలం ప్రతీక. అర్థం ఏంటంటే, బాగా దుర్గంధభూయిష్టమైనటువంటి బురదలో పుట్టినప్పటికి కూడా ఆ బురదలో ఉండేటువంటి ఆ మలినము కానీ, బురదలో ఉండే దుర్గంధం కానీ లేకుండా అందులో పుట్టి కూడా తన యొక్క వ్యక్తిత్వాన్ని నిలబెట్టుకుంటూ ఉంటుంది. అంటే సువాసన తగ్గదు. మీరు బురదలోంచి కమలం తీస్తే ఒక చుక్క బురద కూడా దానికి అంటి ఉండదు. అంటే ఏమిటి? ధర్మంగా సంపాదించినటువంటి సంపాదన ఐశ్వర్యము అంటారు. ఐశ్వర్యం అంటే బ్యాంక్ బ్యాలెన్స్ కాదు. ధర్మబద్ధమైనటువంటి ఐశ్వర్యాన్ని సంపాదిస్తే అది ఆ ఐశ్వర్యం వస్తుంది. కనుక ధర్మ సంపాదన ద్వారా సంపాదించినటువంటి ఐశ్వర్యానికి లక్ష్మీదేవి ప్రతీక కనుక ఆ లక్ష్మీదేవిని కమలాసన అంటారు. ఆమెని కమలాలయ, కమలాసన అంటారు. కనుక పాలసముద్రంలో ఉద్భవించిన అమ్మవారు నీటిలో నుంచి బయటకు వచ్చింది. పాలసముద్రం చిలుకుతున్నప్పుడు, అమృతమధనం కోసం పాలసముద్రాన్ని చిలుకుతున్నప్పుడు అందులో నుంచి అమ్మవారు బయటకు వచ్చిందంటారు. కనుక ఆ సమయంలో పద్మంలో కూర్చొని ఆమె బయటకు వచ్చిందని ఒక ప్రతీక. ఇది సాంకేతికంగా చెప్పబడింది, కానీ పురాణ ప్రమాణం దీనికి ఎక్కడా లేదు. ఇక గజము గురించి అన్నారు. 2 ఏనుగులు కలశం పెడతారు. ఈ కలశం ఏంటంటే పూర్ణత్వానికి, పవిత్రత్వానికి, పూర్ణత్వానికి. మనం ఏదైనా ఒక పూజ చేసినా కూడా కలశ స్థాపన చేసే పూజ చేస్తాం కనుక ఆ కలశం పూర్ణత్వానికి, అందులో నిధి నిక్షేపాలు ఉంటాయి అనేటువంటి భావనతో కలశాన్ని పెట్టారు. ఇక ఏనుగులు ఎందుకంటే గజము ఐశ్వర్యానికి చిహ్నం. గజము ఐశ్వర్యం. మామూలుగా ఏనుగుని ఎవడన్నా పెంచుకోగలడా? ఏ కుక్కనో కోడినో పెంచుకుంటారు, కానీ ఏనుగుని ఎవడు పెంచలేరు, అంటే దాన్ని పోషించలేరు. అంటే ఏనుగు మహదైశ్వర్యానికి ప్రతీక. అట్లా అమ్మవారు ఐశ్వర్య కారకురాలు అని చెబుతూ అమ్మవారికి 2 వైపులా కూడా తెల్లని ఏనుగే పెడతారు. అది కూడా చూడండి, ఐరావతం. అంటే ఇంద్రుడికి ఐశ్వర్యాన్ని ఇచ్చింది లక్ష్మీదేవి కనుక ఆ 2 వైపులు ఐరావతం పెట్టడం అనేది ఐశ్వర్యానికి అంటే స్టేటస్ సింబల్ అంటారు చూసారా, అట్లా అమ్మవారి పక్కన 2 ఏనుగులు ఉండడం అనేది కేవలం ఒక స్టేటస్గా చెప్తారు. అంటే ఎవరైతే గజాన్ని కలిగి ఉంటారో, గజం కలిగిన వాడు, అంటే ఇప్పుడు మనవాడు BMW కారు ఉన్నవాడు గొప్పవాడు అంటారే, అట్లా పూర్వకాలంలో ఏనుగు ఐశ్వర్యానికి ఒక ప్రతీక. అట్లా 2 వైపులా 2 ఐశ్వర్యాలంటే ఉభయ పార్శ్వాల్లో అమ్మవారి దగ్గర ఐశ్వర్యం ఉంది అని చెప్పడానికి, ఇది మన మనస్సుని నిర్మలం చేసుకొని ఒక నమ్మకం కలిగించడానికే తప్పించి అమ్మవారు ఏనుగుల వెంట ఉంటుందని అక్కడ మనకి ఏ కథలో కూడా కనపడదు. అయితే రామాయణంలో సుందరకాండలో త్రిజట స్వప్నంలో ఉంటుంది. తెల్ల ఏనుగుని వచ్చి ఎక్కి రామచంద్రమూర్తి వచ్చి నిన్ను తీసుకెళ్తున్నారమ్మా అని. ఐశ్వర్యము, జయము వీటికి కారణం అనమాట. తెల్ల రంగు ఒకటి, గజం ఒకటి. కనుక అమ్మవారు కమలంలో ఉన్నది అంటే మనం స్తోత్రం చేసినప్పుడు అమ్మవారిని కమలాలయ అంటారు. కనుక ఎప్పుడూ కూడా నిత్యము కమలాలు ఉండేటువంటి కాసారంలో అమ్మవారు ఉంటుందని అదొకటి. ఐశ్వర్యానికి ఏనుగులుగా ప్రతీక చెప్పారు, కానీ ఇంతకు మించి దానికి పురాణమైనటువంటి ఆధారం లేదు. అంటే పరంపరగా మనం కొన్ని దేవుళ్ళని మనం ఒక రకంగా తయారు చేసుకుంటూ ఉంటాం. కొంతమంది దేవతామూర్తుల్ని చిత్రపటంలో కానీ విగ్రహాల్లో కానీ అట్లా తయారు చేసుకుంటాం. కనుక మన ఇళ్లల్లో కూడా గుమ్మం మీద కూడా లక్ష్మీదేవి ఉంటుంది, 2 వైపున ఏనుగులు ఉంటాయి. అట్లాగే దేవాలయంలో ఉండేటువంటి గర్భాలయానికి కూడా పైన ఉంటాయి. కారణం ఏంటంటే ఐశ్వర్యాన్ని సూచించడానికి ఏనుగులు, ఆ స్వచ్ఛతకి కమలము, దాని మీద అమ్మవారు కూర్చుంటుంది కనుక ఆమెని కమలాలయ అన్నారు కనుకనే తప్పించి వేరే ప్రమాణాలు దీంట్లో ఏమీ లేవు.